దసరా ఉత్సవాలకు అదనపు ఆకర్షణగా చేపట్టిన విజయవాడ ఉత్సవ్ వైభవంగా సాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కళా ప్రదర్శనలు నగరవాసుల జేజేలు అందుకుంటున్నాయి. విజయవాడ ఉత్సవ్లో మంగళవారం సాయంత్రం దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాల వేదికగా జరిగిన కళా ప్రదర్శనలు ప్రేక్షకులను ఆనందడోలకల్లో ముంచెత్తాయి. అనుష నాయుడు బృందం ఐగిరి నందిని, నారాయణతే నమో నమో అన్నమాచార్యుల సంకీర్తనలకు వర్తించారు. అనుష నాయుడు బృందం ఐగిరి నందిని, నారాయణతే నమో నమో అన్నమాచార్య సంకీర్తనలకు నర్తించారు. అనంతరం తుషార పళ్లపల్లి విద్యార్థుల గాత్ర బృందం శ్రోతలను పరవశింపచేసింది. అనంతపురం నుంచి వచ్చిన రాము బృందం ఉరుములు కళారూపం ఆకర్షణీయంగా సాగింది. కాకినాడకు చెందిన తోట బాలకృష్ణ తోలుబొమ్మలాట ప్రదర్శనలో సుందరకాండ కథను వినిపించారు. విజయ్ కుమార్ కరసాము కత్తిసాము నృత్యం ఆకట్టుకుంది. వివిధ బృందాల ప్రదర్శనలు నగరవాసుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కరెంట్ ఏంటి, బొమ్మలేటి, తెరేటి, పిగే పిగే అబ్బాయి అమ్మా ఇది చూడగా ఘంటసాల సంగీత కళావేదిక. ఈ కళావేదికను ప్రాచీన కళలు మహాతల్లి అయిన విజయవాడ కనకదుర్గాదేవి దసరా మహోత్సవాలు, దేవి నవరాత్రి మహోత్సవాలు చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు, అలాగే మన రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రం అందు అందరూ యాజమాన్యం అందరూ కలిసి, అధికారులు అందరూ కలిసి ఈ కళలు అంతరించిపోతున్నాయి. అవును, ప్రాచీనమైన కళలు. ఈ తోలుబొమ్మలాట కళ అనగా పూర్వపు సోళ మహారాజు ప్రభుత్వం నుండి వచ్చింది తోలుబొమ్మలాట. అవునవును. కాబట్టి ఈ కళలు పోగొట్టుకోకూడదని ప్రాచీన కళలన్నీ ఇస్తున్నారు. కావున కడప నుండి మమ్మల్ని కాకినాడ జిల్లా కడప నుండి మాకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా హృదయపూర్వక వెంకటేశ్వర్లు గారు తమ 18 సంవత్సరాల వయసులో యుద్ధ విద్యల శిక్షణాలయం స్థాపించి ఉత్సాహవంతులైన యువకులను శిక్షణ ఇచ్చారు. అలాగే ఆంధ్ర, తమిళనాడు దేశం మాత్రమే కాదు తమ ప్రతిభ ప్రదర్శనను చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు శిక్షణా కేంద్రాలు నెలకొల్పి ఉదయగిరి ప్రాచీన గురు పరంపరలో మగుటాయమానంగా నిలిచిన లంగా వెంకటేశ్వర్లు గారు ఆయన శిష్యులైనటువంటి నేటి ఆంధ్ర ప్రాచీన యుద్ధకళల శిక్షణాలయం గురువులు శ్రీ కాళిదాసు విజయ్ కుమార్ గారి శిష్య బృందం ద్వారా ప్రథమంగా ఇప్పుడు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి సౌండ్ పెంచండి.
తర్వాత వచ్చేది పట్టాభిరామ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గౌరవనీయులు మల్లికార్జున గారు, వీరందరికీ కూడా ఈ శిక్షణాలయ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు కాళిదాస్ విజయ్ కుమార్, ప్రాచీన సాంప్రదాయ ఉదయగిరి యుద్ధకళల శిక్షణా సంక్షేమ సంఘం గురువుగా నా 28 సంవత్సరాల అనుభవంతో ఈ యుద్ధకళని నిరంతరం కొనసాగిస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ భాషా సాంస్కృతిక శాఖ మరియు ఎంపీ గారు కేసినేని శివనాథ్ చిన్ని గారు మరియు పొమ్మారెడ్డి పట్టాభి గారి కార్యక్రమంలో మా ప్రాచీన సాంప్రదాయ ఉదయగిరి యుద్ధకళలను ప్రదర్శిస్తున్నాము. అలాగే మా శిష్యులు చాలామంది కూడా ఈ యుద్ధకళని ప్రదర్శిస్తున్నారు. కత్తిసాము, కర్రసాము ప్రత్యేకమైన ఆయుధాలతో ఈనాడు అంతరించిపోతున్న యుద్ధకళని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, అలాగే ప్రతి ఒక్క మహిళలు ఈ యుద్ధకళని నేర్చుకొని ఆత్మరక్షణ వినియోగాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మరియు సెలవు తీసుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. వెట్రివేల్ మురుగానికి హరోహర. ఈరోజు ఇక్కడ ప్రాచీన యుద్ధకళల శిక్షణాలయం తరపున గురువులు శ్రీ కాళిదాసు విజయ్ కుమార్ గారు తన శిష్య బృందంతో ప్రత్యేకమైనటువంటి విన్యాస ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రాచీన యుద్ధకళలు ఆంధ్రాలో 13వ శతాబ్దం విజయనగర సంస్థానం నుండి మొదలైందని చెప్పి కాళిదాస్ విజయ్ కుమార్ గారి గురువు గారు లంకా వెంకటేశ్వర్లు గారు చరిత్ర రాయటం జరిగింది. లంకా వెంకటేశ్వర్లు గారు ఎందరో సంస్థానంలో ఆయన యుద్ధ కళలను ప్రదర్శించి దేశ విదేశాలు ప్రతినిధుల ముందు ఆయన కళని ప్రదర్శించడం జరిగింది. అటువంటి విశేషమైనటువంటి ఈ యుద్ధ కళని ఇంకా గురు శిష్య పరంపరగా కొనసాగిస్తూ శిక్షణాలయం నిర్వహిస్తున్నటువంటి విజయ్ కుమార్ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులు చిన్న పిల్లలు ఉన్నారు. 5 సంవత్సరాలు ఫస్ట్ క్లాసు ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలు కూడా అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఈ నగర విజయవాడ ఉత్సవంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ ఉత్సవాల్లో భాగంగా వేదిక మీదకి తీసుకురావడం చాలా మన అదృష్టంగా భావించాలి. అలా అందరికీ రావాలనేది మా చిన్న కళ అన్నమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు దాకా మగవాళ్ళు చేయటమే చూశారు మీరు, కానీ ఆడపిల్లలు పర్ఫార్మెన్స్ చేయటం ఇదే మొట్టమొదటిసారని నేను అనుకుంటున్నాను. ఇది ఆడపిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాల గురించి మనం తెలిసిన విషయమే. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకి ప్రతి దానిలో పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి. వాళ్ళుగా వాళ్ళకి సంబంధించిన ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళుగా సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉండడానికి ఇది ఒక మంచి ఉపయోగం అని నేను అనుకుంటున్నా. ఈ కళ మా ఇద్దరు ఆడపిల్లలకు నేర్పిస్తాను. ఫస్ట్లో ఏదో సింపుల్గా అనుకున్నా, కానీ దీనిలో చూస్తే చాలా రకాలుగా ఉన్నాయి. ఇవి నేర్చుకోవాలంటే చాలా టాలెంట్ ఉండాలి, మైండ్ కూడా ధ్యాస కూడా అక్కడ పెట్టి ఉండాలి. ఇదంతా మా పిల్లలకి నేర్పించాలని నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇలాగే మిగతా ఆడపిల్లలందరూ కూడా నేర్చుకోవాలనేది నా చిన్న ఆశ. అందరికీ నేర్పించాలనేది కూడా మా గురువు గారిని కాళిదాసు విజయ్ కుమార్ గారిని ముఖ్యంగా నేను చాలా అభినందిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు సార్.
జై శ్రీరామ్. నా పేరు రేణు శ్రీవల్లి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. 4 years నుంచి నేను నేర్చుకున్నాను గురుగారి దగ్గర. దానివల్ల బాగా చదువుకున్నాను. ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటున్నాయి. మౌన స్వప్నశ్రీ. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఈ కళ నేను 5 months నుంచి నేర్చుకుంటున్నాను. ఈ కళ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ సార్ మాకు బాగా నేర్పిస్తున్నారు. అన్నీ ఉన్నాయి, కత్తిసామి, కర్రసామి. ఇట్లాగా అందరు నేర్చుకోండి. గర్ల్స్ అందరూ, మెయిన్లీ గర్ల్స్ నేర్చుకోండి. నా పేరు అనుష్క. నేను డిగ్రీ 2nd year చదువుతున్నాను. నేను ఈ కళ 2 years నుంచి నేర్చుకుంటున్నాను. ఈ కళ వల్ల నేను సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకున్నాను. ఎంతోమంది ఆడపిల్లలు ఈ కళను నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. పేరు లక్ష్మీ ప్రసన్న. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈ విద్యని 2 సంవత్సరాల మట్టి నేర్చుకుంటున్నాను. నాకు ఈ విద్య చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. సెగ్నిత. నేను డిగ్రీ 1st year చదువుతున్నా. ఈ కర్రసాము కత్తిసాము అనేది ప్రాచీన యుద్ధ కళ విద్య అనేది నేను ఒక 10 years నుంచి నేర్చుకుంటున్నా. ఇది మెయిన్ గర్ల్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే గర్ల్స్ అయితే సెల్ఫ్ డిఫెన్స్గా కూడా ఉపయోగపడుద్ది కాబట్టి మెయిన్ నేను గర్ల్స్కి ప్రిఫర్ చేస్తాను ఈ ఆర్ట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. యుద్ధ కళ నేర్పిస్తుంది మా నాన్నగారు. మా నాన్నగారి పేరు కాళిదాసు విజయ్ కుమార్ గారు.